గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ క్రౌన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాము కొన్ని వీడియోస్లో. అయితే ఈ క్రౌన్ సెక్వెల్ అంటే క్రౌన్ గురించి ఇంకొన్ని వీడియోలు చేద్దామనే ఉద్దేశంతో, ఇంకొన్ని పేషెంట్స్ చూద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో క్రౌన్ మామూలుగా ఏంటంటే, క్రౌన్ అనేది చాలా మంది పేషెంట్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే వేరే వేరే కన్సల్టేషన్కి వచ్చిన పర్సన్స్ కానీ చెప్పింది ఏంటంటే, సార్ క్రౌన్ సరిగా రాదంట కదా అనేది వాళ్ళ ఉద్దేశం. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పారు క్రౌన్ రాదంట కదా అని చెప్తారు. క్రౌన్లో రిజల్ట్స్ రావనేది వాళ్ళ వాదన. అయితే నేను దానికి అంగీకరించను. ఎందుకంటే క్రౌన్ అనేది డెఫినెట్గా డిఫికల్టే. క్రౌన్ ఏరియాలో, వర్టెక్స్ ఏరియాలో మన క్రౌన్ అంటే ఈ భాగం అనమాట, ఈ పైన భాగం. అక్కడ మనకు రిజల్ట్స్ తీసుకురావడం అంత ఈజీ అయితే కాదు. దానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్. అక్కడ మనం మామూలుగా ఫ్రంట్లో చేసినట్టుగా క్రౌన్లో చేస్తే హెయిర్ రాదు. ఆ పాయింట్స్ మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర చేసుకుంటే క్రౌన్ రిజల్ట్స్ కూడా మనం తీసుకురావచ్చు. అట్లాంటి వీడియో ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. క్రౌన్ రిజల్ట్స్ ఎందుకు కష్టము, చేయొచ్చా లేదా, చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, క్రౌన్ రిజల్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు సన్లైట్ తల మీద పడినప్పుడు క్రౌన్ మీద డైరెక్ట్గా సన్లైట్ పడుతుంది. సో డైరెక్ట్గా సన్లైట్ మనకు స్కిన్ కనపడుతుంది, కానీ ఫ్రంట్ పడినప్పుడు సన్లైట్ ఇలా పడదు. సో ఇలాగ పడుతుంది కాబట్టి మనకు పారలాక్స్ ఎర్రర్ అంటాము. దానివల్ల ఫ్రంట్ ఇంప్లాంట్ చేసిన హెయిర్లో మనకు స్కిన్ కనపడదు సన్లైట్ పడినప్పుడు. అందువల్ల ఫ్రంట్ డెన్సిటీ ఆల్వేస్ ఎక్కువ కనపడుతుంది. కానీ క్రౌన్ దగ్గరకు వచ్చేప్పటికి డైరెక్ట్గా సన్లైట్ మన ఎత్తి మీద పడుతుంది కాబట్టి చూసే వాళ్ళకి మనకు స్కిన్ ఎక్కువ కనపడుతుంది. దానివల్ల ఒక రీజన్, ఇది ఒక రీజను. దీనివల్ల క్రౌన్లో మనం హెయిర్ పెట్టినా కూడా డెన్సిటీ కనపడదు, ఇది ఒక రీజను. రెండవ రీజన్ ఏంటంటే, చాలామంది క్రౌన్ ఒక్కటే బాల్నెస్ ఉండదు. అంటే ఈ వర్టెక్స్ ప్రాంతంలో ఒకచోట బాల్నెస్ ఉండదు, వాళ్ళకి ఫ్రంట్ బాల్నెస్ కూడా ఉంటుంది, మధ్య స్కాల్ప్ బాల్నెస్ ఉంటుంది, క్రౌన్లో 3 చోట్ల బాల్నెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పేషెంట్స్ కానీ డాక్టర్ కానీ ఫస్ట్ మొట్టమొదటిగా ఇంప్లాంట్ చేసే టైంలో ముందరి భాగంలో ఎక్కువ గ్రాఫ్ట్స్ 80% గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేస్తారు. సో 20% మాత్రమే క్రౌన్లో పెడతారు. ఎందుకంటే మనకు అన్ని గ్రాఫ్ట్స్ దొరకవు. ఇప్పుడు ఒక పేషెంట్కి క్రౌను, ఫ్రంటల్ ఏరియా, మిడ్ స్కాల్ప్ ఈ 3 భాగాల్లో బాల్నెస్ ఉందనుకోండి, మనకు 6,000 7,000 గ్రాఫ్ట్స్ కావాలనుకోండి, రిక్వైర్డ్ గ్రాఫ్ట్స్. మన దగ్గర 2,500 3,000 ఉంటాయి ఫస్ట్ సెషన్లో. ముందర పెడితే బాగుంటుంది కాబట్టి పేషెంట్ కానీ డాక్టర్ కానీ ఎవరైనా కూడా ముందరే పెడతారు. ఫస్ట్ చూసిన వెంటనే బాగుండాలనే ఉద్దేశంలో. అప్పుడు ఏం చేస్తారు, కొన్ని గ్రాఫ్ట్స్ మాత్రమే వెనకాల క్రౌన్లో పెడతారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ మనకి ఇంప్లాంటేషన్ తక్కువైపోయి డెన్సిటీ రాదు. అంటే ఏంటి, ఇటువంటి బాల్నెస్ క్రౌన్ ఉన్న వాళ్ళకి ముందర కూడా బాల్నెస్ ఉండొచ్చు, మధ్యలో కూడా బాల్నెస్ ఉండొచ్చు. కాబట్టి ఒక్క సెషన్లో క్రౌన్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒకవేళ ఎవరికైనా కంప్లీట్గా ఓన్లీ క్రౌనే ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి సెకండ్ టైం కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇది సెకండ్ రీజన్, ఎందుకు క్రౌన్లో రిజల్ట్స్ రాదని చెప్పడానికి సెకండ్ రీజను. అటువంటి వాళ్ళు రెండో సెషన్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రంట్ చేసుకుని ఇంకోసారి మళ్ళీ బ్యాక్ చేసుకోవాలి, ఇది ఒకటి. మూడో రీజన్ ఏంటంటే, చాలామందికి మనకు ఈ క్రౌన్స్ గురించి మాట్లాడేటప్పుడు స్కాల్ప్ డైమెన్షన్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. స్కాల్ప్ డైమెన్షన్ అంటే ఏంటంటే, స్కాల్ప్ సైజు, ఈ విడ్త్ ఎంత ఉంది, లెంగ్త్ ఎంత ఉంది చాలా మ్యాటర్. కొద్దిమందికి ఏమో చిన్న తల ఉంటుంది, కొంతమంది పెద్ద తల ఉంటుంది. అలాంటప్పుడు మనం పెట్టే 2,000-3,000 గ్రాఫ్ట్స్ అందరికీ సమానంగా డెన్సిటీ తీసుకురాదు. అలాంటి కేసుల్లో మీరు డాక్టర్ గారిని సంప్రదించి అసలు మనకు అన్ని సరిపడాన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ క్రౌన్ చేస్తే మనము డెన్సిటీ వస్తుందా రాదా, ఏది ప్రయారిటీ, ఇవన్నీ మనము ఆలోచించి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర చేసుకుంటే క్రౌన్ రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇంకొక రీజన్ ఏంటంటే, మామూలుగా క్రౌన్లో మనకు సుడి ఉంటుంది. సుడి దగ్గర మనకు యాంగులేషన్స్ అన్ని డిఫరెంట్ సర్కులర్ ప్యాషన్లో ఉంటాయి, అవన్నీ స్ట్రైట్గా ఉండవు. సో ముందర చేసేటప్పుడేమో మనం స్ట్రైట్గా పెట్టుకుంటాం హెయిర్. అలాంటిది కనుక ఆ విధంగా పెడితే మనకు డెన్సిటీ రాదు. మనకు న్యాచురల్గా ఎలాగైతే సుడి ఉందో అదే విధంగానే మనం ఇంప్లాంట్ చేసుకోవాలా. చాలామందికి ఎక్స్పర్ట్ తప్ప వేరే వాళ్ళకి చాలా మందికి ఆ టెక్నిక్ తెలియదు. అందువల్ల కూడా మనకి డెన్సిటీ రాదనమాట. ఈ 4 రీజన్స్ మెయిన్ రీజన్స్ క్రౌన్లో ఎందుకు రిజల్ట్స్ రావడం. దానికి మంచి డోనర్ ఉంటే, మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా క్రౌన్లో కూడా మంచి హెయిర్స్ తీసుకురావచ్చు. అటువంటి కేసే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒక సెషన్ మాత్రమే చేసాము ఈ పేషెంట్కి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు రిజల్ట్స్ కొంచెం అర్థమవుతుంది.
చూస్తున్న పేషెంట్కి అయితే మాత్రము క్రౌన్ బాల్నెస్తో పాటు మధ్య స్కాల్ప్ అంటే మిడ్ స్కాల్ప్ కొద్దిగా బాల్నెస్ ఉంది, కానీ ఫ్రంటల్ ఏరియాలో బాల్నెస్ లేదు. కాబట్టి ఒకసారికి మేము ఇతనికి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాము. ఒకసారికి మంచి రిజల్ట్స్ వచ్చింది ఆయనకి. ఎందుకంటే అందరికీ ఆ విధంగా రాకపోవచ్చు, ఎందుకంటే ఆయనకు స్కాల్ప్ సైజ్ కొంచెం మీడియం సైజ్ ఉంది, ఓన్లీ క్రౌన్ ప్రాంతంలో మరియు మిడ్ స్కాల్ప్లోనే మనకు పల్చగా ఉంది. కాబట్టి అక్కడ 2 చోట్ల ఒకేసారి చేయొచ్చు. ముందర బాల్నెస్ లేదు కాబట్టి మనం వచ్చిన గ్రాఫ్ట్స్ మొత్తం అన్ని మన క్రౌన్లోనే పెట్టడం జరిగింది. అందువల్ల ఆయనకి క్రౌన్ రిజల్ట్స్ ఒక సెషన్లోనే ఫెంటాస్టిక్గా వచ్చింది. సో కొంతమందికి అయితే సెకండ్ టైం కూడా అవసరం రావచ్చు అనేది మీరు గమనించాల్సిన విషయం. కన్క్లూజన్ ఏంటంటే క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు గ్యారెంటీగా, బెస్ట్ ఎక్స్పర్ట్ అయితే చేయాలి. అయితే ఒకేసారి ఫ్రంట్ మిడ్ స్కాల్ప్ క్రౌన్లో ఒకే సెషన్లో అవ్వదా అని చాలా మంది అడుగుతారు. డెఫినెట్గా అవ్వదు. మీరు ఎట్లా అవుదా, ఎందుకు అవ్వదు, ఎవరు చేస్తున్నారు అంటే గ్యారెంటీగా మీకు ఏదో 6,000 8,000 నెంబర్ ఎవరో చెప్పేసి చేసేదేమో 3,000 ఉంటాయి అక్కడ. అలాంటప్పుడు మీకు రిజల్ట్స్ ఏం రాదు. ఎందుకంటే 3,000 నుంచి 3,500 గ్రాఫ్ట్ తీయడానికి మనకు ఆల్మోస్ట్ 8 నుంచి 9 గంటలు పడుతుంది. దానికి 20-30 మంది టెక్నీషియన్లు, 5-6 మంది డాక్టర్లు కావాలి. అలా కాకుండా ఒకే రోజే లేకుంటే నెక్స్ట్ రోజు పెట్టేస్తాము, మనకు 6,000 గ్రాఫ్ట్లు తీస్తారా అని చాలా మంది అడుగుతారు. అవన్నీ కుదరదు. అట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే 3,000 నుంచి 3,500 గ్రాఫ్ట్లు తీసేసి ముందర భాగంలో పెట్టిన తర్వాత క్రౌన్లో పెట్టడానికి పెద్దగా ఏముండదు, అందువల్ల రిజల్ట్స్ రాదు. అట్లా కాకుండా ఎక్స్పర్ట్ డాక్టర్ని సంప్రదించి లేట్ అయినా పర్వాలేదు, ఒక సెషన్ ఫ్రంట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ సెషన్ క్రౌన్లో చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ సైడ్ కూడా డెన్సిటీ కావాలంటే సెకండ్ టైం మళ్ళీ పెట్టుకోవచ్చు. అలా చేసినప్పుడే మీకు రిజల్ట్స్ క్రౌన్లో బాగా వస్తాయి. దీనికి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయితే కావాలి. మామూలుగా స్ట్రైట్గా ఇంప్లాంట్ చేస్తే హెయిర్ రాదు, అక్కడ సూడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూడాలి. సో మంచి డోనర్ ఉంటే 1 సెషన్ 2 సెషన్ అని మీ డాక్టర్ గారు డిసైడ్ చేసిన తర్వాత మీరు మంచి డాక్టర్ దగ్గర చేసుకోగలిగితే క్రౌన్ రిజల్ట్స్ డెఫినెట్గా న్యాచురల్గా తీసుకురావచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ.